రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ రెండవ విడత నగదు జమలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. ముందుగా ప్రాంగణంలో విత్తనాలతో ఏర్పాటు చేసిన రంగవల్లులను పరిశీలించారు. అనంతరం పురుగు మందులను పిచికారీ చేసేందుకు వినియోగించే డ్రోన్లను పరిశీలించారు. రైతులకు అందిస్తున్న పురుగు మందులు, ఇతర రసాయనాలను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులకు జంబో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 20,000ను 3 విడతల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా యూరియా సమస్య లేదని తెలియజేశారు. ప్రతి రైతుకు ఎకరానికి 3 బస్తాల చొప్పున యూరియాను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నులకు గాను 15,000 మెట్రిక్ టన్నుల రైతులకు అందజేయడం జరిగిందన్నారు. రైతుల పురుగు మందుల పిచికారీలో డ్రోన్ల వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలన్నారు. వీటి వినియోగం ద్వారా సమయం, నగదు ఆదా అవుతుందన్నారు. రైతులు సాగు చేసేందుకు సమృద్ధిగా నీటి వసతి ఉందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,000 కోట్ల పంట రుణాలు రైతులకు అందించి ఉన్నామన్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 26,526 మంది లబ్ధిదారుల ఖాతాలో 18 కోట్ల రూపాయల నగదు జమ కావడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం 20,000 రూపాయలు 3 విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాకి జమ చేస్తుంది. ఈరోజు రెండో విడత డబ్బులు మనకి 7,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరి ఖాతాలోకి జమ చేస్తుంది. అందరూ గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తుంది. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు, ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు. మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి 3 బస్తాల చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నులకు గాను 12,500 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ రైతులందరికీ ఇవ్వడం జరిగింది. ఇక నాయుడుపేటలో కాదు, జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎకరాకి మందులు కొట్టాలంటే సుమారుగా రోజుకి 600 నుంచి 800 రూపాయలు కూలీ అవుతుంది. మహా అయితే ఒక రోజులో 4-5 ఎకరాలు 6 ఎకరాలు కొడతారు. కానీ డ్రోన్ ద్వారా సుమారుగా 30 ఎకరాలు ఒకే రోజులో కొడతారు. ఎకరాకి కేవలం 6 నిమిషాల్లోనే కొడతారు. డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాదు. ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టినప్పుడు చాలా అతను పీలుస్తూ ఉంటాడు, అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు. అదేవిధంగా ఎకరానికి 350 రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికంగా డ్రోన్ మన జిల్లాలోనే రైతులందరికీ ఇవ్వడం జరిగింది. అన్ని నిండాయి. మనకి ఇప్పుడు కెనాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనకి కండలేరులో నీళ్ళు ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడంత నీళ్లు ఉన్నాయి. రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీళ్లు మంచిగా ఉన్నాయి. కనీసం 2 పంటలు మీరు
వరి వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ గాను 6,300 కోట్ల రూపాయల పంట రుణాలు ఇప్పటికే మనము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రబీ సీజన్లో ఇప్పుడు రాబోయే సీజన్కి 4,360 కోట్లు. ఇది ఓన్లీ మన జిల్లా నెంబర్లే, రాష్ట్ర వ్యాప్త నెంబర్గా. అంటే సుమారుగా ఈ సంవత్సరానికే 11,000 కోట్ల పంట రుణాలు రైతులందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభావ కూడా చూసుకుంటే మొత్తం 2 విడతలు కలిపి జిల్లాలో ఇప్పటికే 211 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఎంత మీరు గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది, ఎంత పెద్దపీట వేస్తుంది అనేది కూడా మీరు ఒకసారి అందరూ ఆలోచించాలి. ఈరోజు రైతులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రైతన్నలకు అండగా నిలబడతారు. వాళ్ళు ఏ పంట వేసినా సరే వాళ్ళకి సరైన ధర వచ్చేంత వరకు కూడా ఆయన రైతుల పక్కన నిలబడతారు. దాంట్లో భాగంగానే ఈరోజు 2వ విడత అయిన అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా పడడం జరిగింది. అలాగే మన నియోజకవర్గానికి వస్తే 26,526 వరకు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన నియోజకవర్గం మాత్రమే మొదటి విడతలో 18 కోట్ల వరకు రైతుల ఖాతాలో పడ్డాయి. ఈసారి కూడా 18 కోట్ల వరకు రైతుల ఖాతాలో పడింది. గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 13,500 ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ని కూడా వాళ్ళే ఇచ్చినట్టు, ప్రభుత్వం ఇచ్చినట్టు అందరికీ కూడా మాయమాటలు చెప్పి 7,500 మాత్రమే రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏవైతే మాట ఇచ్చారో వాటిని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆయన చెప్పిన విధంగా మొదటి 7,000, రెండో విడత 7,000 కూడా వేయడం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.